దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో మనము సంతోషించలేకపోవడానికి బలమైన కారణం ఏమిటి అనేది మనం చూస్తే, ఎవరి హృదయంలో ఎవరి జీవితంలో పాపం దాగి ఉంటుందో వారు దేవుని సన్నిధిలో సంతోషించలేరు. ఏమండి చెప్పండి అమ్మ, నేను చెప్పిన తర్వాత చెప్పండి. ఎవరి హృదయములో పాపం ఉంటుందో వారు దేవుని సన్నిధిలో సంతోషించలేరు. ఏమండి అయితే మేము సంతోషించలేకపోవడానికి కారణం మా బాధలండి, మా అప్పులండి, మా సమస్యలండి, మా వ్యాధులండి అని చాలామంది అంటారు. అయితే మనకి ఎన్ని సమస్యలున్నా, ఎన్ని పోరాటాలున్నా, దేవుని ఆత్మ ద్వారా మనం తాకబడితే మనకున్న సంతోషం అధికమవుతుంది. ఏమండి చాలామంది భక్తుల జీవితాల్లో మనం చరిత్రలో చదివినా, వాక్యంలో చదివినా, సాక్ష్యాలు విన్నా, వారి జీవితంలో ఎన్నో ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయి, ఆటంకాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి. అయినా వారు దేవుని సన్నిధిలో సంతోషించగలిగారు. కారణం ఏమిటంటే వారు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ప్రభువును చూడడం ప్రారంభించారు. ఎప్పుడైతే ప్రభువును ఎవరి హృదయాలు తెరిచి చూడగలుగుతారో వారి హృదయములో సంతోషం ఉప్పొంగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మన బాధలు అలాగే అని మనం అనుకోకూడదు, కానీ ఖచ్చితంగా ప్రభు మనకంటే ఎక్కువ బాధపడ్డాడు, మనకంటే ఎక్కువ శ్రమ అనుభవించాడు, మనకంటే ఎక్కువగా ఆయన హింస అనుభవించాడు అనే ఆ భావన పౌలు జీవితంలో కలిగాయి గనక ప్రతి విషయములో ఆయన సంతోషించగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకి అన్ని కూడా ప్రతికూలమైన వాతావరణమే. ఆయన చరిత్ర మనం చదివితే, అపోస్తుడైన పౌలు గారి చరిత్ర మనం చదివితే అన్ని కూడా ప్రతికూలమైన పరిస్థితులే. అయితే ఆ ప్రతికూలమైన పరిస్థితుల్లో నాకంటే నా ప్రభు ఎన్ని బాధలు అనుభవించాడు, ఎన్ని కొరడా దెబ్బలు అనుభవించాడు అని ప్రభువుని ధ్యానించగలిగాడు గనుక సంతోషంతో ఉండగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది. ఉదయకాలం రెండు ప్రాముఖ్యమైన విషయాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. మీకు తెలిసినవే, అయితే మీకు గుర్తు చేయాలని నేను ఆశపడుతున్నాను. ఒకసారి చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చదవండి. అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఈ ఉదయకాలం నీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు ప్రభువా. మమ్మల్ని అందరినీ కూడా నీ ఆత్మ ద్వారా దర్శించండి. మరొక్కసారి మమ్మల్ని ఉజ్జీవపరచండి నాయనా. ఈ నూతన సంవత్సరంలో మేము ఏం పొందుకోవాలో అయ్యా, ఏమి సాధించాలో అవి గ్రహించుకుని ముందుకు సాగడానికి కృప చూపించమని వేడుకుంటూ వచ్చిన మా అందరినీ కూడా దర్శించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఈ నూతనమైన సంవత్సరంలో 2026వ సంవత్సరంలో మనం అందుకోవలసిన 2 అనుభవాలు మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా కృప. ఈ సంవత్సరం మన అందరి జీవితంలో దేవుని కృప మనకి ఇవ్వబడాలని మనము దేవుని సన్నిధిలో వేడుకోవాలి. ఏమండి దేవుని కృపను మనం అందుకోవాలి.
దేవుని కృపను మనం పొందుకోవాలి. దేవుని కృప అనేది మన జీవితంలో పరిపూర్ణం కావాలి. అమ్మా, దేవుని కృప అనేది మన జీవితంలో పరిపూర్ణం కావాలి. దావీదుకు చూపిన శాశ్వతమైన కృప మనం అందుకోగలగాలి ఈ సంవత్సరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి, రెండోది, మనం అందుకోవలసింది ఈ సంవత్సరం ఏమిటి, మనం పొందుకోవలసింది, మనం సాధించగలిగింది, సాధించవలసింది ఏమిటి అనేది రెండోదిగా మనం ఆలోచన చేస్తే దేవుని ఆత్మ. చెప్పండి అమ్మా, రెండోది ఏంటి అంటే, చాలామంది అనేది ఏంటంటే మాకు దేవుని కృప లేదంటారా అని చాలామంది అంటూ ఉంటారు. కొంతమంది ఏమంటారంటే, మాలో దేవుని ఆత్మ లేదంటారా, మేము ఇంకా దేవుని ఆత్మను పొందుకోవడం ఏమిటి, దేవుని ఆత్మ చేత మేము ఇంకా నింపబడ్డం ఏమిటి, మేము ఆల్రెడీ దేవుని ఆత్మను పొందేస్తాం అని అంటారు. అయితే ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. మనము డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ గారు అంతా కూడా పరిశీలన చేసి, వింటున్నారా వింటున్నారా డాక్టర్ గారు అంతా కూడా పరిశీలన చేసి, అమ్మా నీకు బ్లడ్ లేదమ్మా అని అంటాడు. ఏం లేదంటాడు? అసలు బ్లడ్డే లేకపోతే ఆమె బ్రతకదు. ఏమండి, వింటున్నారా? అసలు బ్లడ్డే లేకపోతే ఎవరు కూడా బ్రతకరు. బ్లడ్ ఉంది కానీ నీకు చాలినంత లేదు, నీకు ఆరోగ్యం కలిగించే బ్లడ్ నీలో లేదు కనుక నీలో బ్లడ్ లేదు అని అంటాడు. అప్పుడు ఆ బ్లడ్ను మనం ఎక్కించుకోవడమో, ఆ బ్లడ్ పడడానికి కొన్ని ఆహార పదార్థాలు మనం స్వీకరించడమో జరుగుతుంది. లేకపోతే బ్లడ్ పడడానికి కొన్ని ట్యాబ్లెట్లో, ఏమండి, ఏదో రకంగా మనకున్న ఆ కొంచెము బ్లడ్ వల్ల ఆ బలహీనత నీకు వస్తూ ఉంది కనుక నీకు సమృద్ధి అయిన బ్లడ్ అవసరమని ఆ డాక్టర్ చెప్తాడు. అయితే ఇక్కడ మనకి దేవుని కృప, దేవుని ఆత్మ మనకి లేదని కాదు, కానీ అసలు దేవుని ఆత్మే కనుక మనలో లేకపోతే అసలు మందిరానికి వచ్చేవాళ్ళం కాదు. దేవుని ఆత్మే మనకి లేకపోతే యేసు దేవుడని మనం ఒప్పుకునే వాళ్ళం కాదు. దేవుని ఆత్మ అసలు మన జీవితంలో లేకపోతే అసలు ప్రార్థన అంటే మనకి గిట్టేదే కాదు. కానీ దేవుని ఆత్మ మనలో లేదని కాదు, కానీ ఏమండి, కొలత లేనంత ఆత్మ మనలో లేదు అనే విషయాన్ని మనము గ్రహించుకోవాలి. దేవుని కృప మనతో లేదని కాదు, కానీ శాశ్వతమైన కృప, శాశ్వతమైన కృప, అది మనము ఈ సంవత్సరం అందుకోవలసిన వారమై ఉన్నామనే విషయాన్ని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. కనుక చెప్పండి, ఈరోజు మనం ధ్యానించే అంశం ఏంటి చెప్పండి? మనం ఏం పొందుకోవాలి? ఏం పొందుకోవాలి? దేవుని కృపను మనం పొందుకోవాలి. రెండోది, దేవుని ఆత్మను మనం పొందుకోవాలి. మరలా చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఈ రెండిటిని గనక మనం సాధించగలిగితే, అందుకోగలిగితే, పొందుకోగలిగితే, ఏమండి, మనము అసాధారణమైన వ్యక్తులుగా మార్చబడతాం అనే విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఈ రెండు కూడా మన చేతుల్లో లేవు. చెప్పండి అమ్మా, ఈ రెండు కూడా మన చేతుల్లో లేవు. ఎవరి చేతుల్లో ఉన్నాయి? ఎవరి చేతుల్లో ఉన్నాయి? అవండి, ఆ దేవుని చేతుల్లో ఉన్నాయి. అవండి, కనుక ఈ రెండిటిని ఈ సంవత్సరం మనం పొందుకోగలిగితే మన స్థితి మారుతుంది, మన పరిస్థితులు మారుతాయి అనే విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. త్వరగా నేను మీకు వాక్యంలోంచి చూపిస్తాను. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయం 8వ వచనం చదవండి. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయెను. అందరు చెప్పండి అమ్మ. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయెను. ఈ సంవత్సరం మనం ఏం పొందాలి? ఏమండి, ఏం పొందాలి?
కృప పొందుకోవాలి. ఈ సంవత్సరం మన జీవితంలో దేవుని కృప పొందుకోవాలి. ఆ కృప ఒక్కటి ఉంటే చాలు, మన జీవితాలు ఆశీర్వాదకరంగా మలచబడతాయి. ఆనాడు వ్యాధితో బలహీనతతో ఉన్న పౌలు గారు, అయ్యా ఇంత బాధలో ఉన్నాను అని ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడిన మాట కూడా అదే. ఏ మాట? నా కృప నీకు, చెప్పండి అమ్మా, నా కృప నీకు, నా కృప నీకు చాలును అని దేవుడు పౌలు గారితో మాట్లాడిన మాట కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమండి? కనుక మనము దేవుని కృపను మనం ప్రతిరోజు పొందుకోవాలి. దేవుని కృప చేత మనము నింపబడాలి. ఏమండి? ఆనాడు అంత ప్రజలు, ప్రపంచంలో ఉన్న ప్రజలందరి కంటే నోవాహు ఏం పొందుకున్నాడు అంటే, ఈ లోకంలో చాలా మంది, కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఏమండి? అయితే నీవు నేను కృప పొందిన వాడిగా మార్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ లోకములో ఏమండి, ఆనాడు నోవాహు బ్రతుకుతున్న కాలములో చాలా మంది ప్రజలు నివసిస్తున్నారు. అయితే వాళ్ళు దేవుని కృపను పొందుకున్న వాళ్ళు కాదు. దేవుని కృపను వారు అందుకున్న వారు కాదు. అందుకే వారు చనిపోయారు. జలప్రహములో వారు అల్లకొల్లలమైపోయారు. వారి భవిష్యత్తు ఏమండి అగారుగోచముగా అక్కడే ముగిసిపోయినట్లుగా, వారి చరిత్ర అక్కడతోనే ముగిసిపోయినట్లుగా మనం చూస్తాం. అయితే నోవాహు కృప పొందినవాడు కనుక అతని చరిత్ర నేటికి నిలిచే ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కారణం ఏమిటంటే దేవుని కృప నోవాహు పొందుకున్నాడంతే. ఆ కృప నీవు పొందుకుంటే తరతరాలు మారినా, పరిస్థితులు ఎలాగ మారుతూ ఉన్నా ఏమండి మన చరిత్రలో నిలిచే ఉంటుంది. ఏమండి? కనుక మన జీవితాల్లో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. ఈ సంవత్సరం, దేవా నాకు చాలినంత నీ కృప కావాలి, శాశ్వతమైన నీ కృప కావాలి, మెండైన నీ కృప కావాలి అని ఎంతవరకు మనం ప్రాధేయపడగలుగుతున్నాం దేవుని సన్నిధిలో ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఏమండి? దేవుని కృప అనేది మనతో అత్యధికంగా ఉంటే, ఏమండి అక్కడ నోవాహు చరిత్ర మనం చదివితే మరణం తప్పించుకోగలిగాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం తప్పించుకోగలిగాడు? మరణం తప్పించుకోగలిగాడు. ఏమంటే దేవుని కృప మనకు మెండుగా ఉంటే ఏం జరుగుతుంది? కీర్తనకాడు ఒక అద్భుతమైన మాట మాట్లాడాడు. చూడండి, ఆ కీర్తనలు 86వ కీర్తన 13వ వచనం చదవండి. ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది, పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ కృప ఏం చేసింది అంటే, పాతాళ అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని కృప పాతాళములోంచి విడిపించింది భక్తుణ్ణి. దేవుని కృప మరణములోంచి తప్పిస్తుంది. దేవుని కృప అత్యధికంగా ఒక వ్యక్తి మీద ఉన్నప్పుడు అవండి ఆ వ్యక్తి స్థితిగతులు మారతాయి, అతడి పరిస్థితులు మారతాయి, అతని యొక్క అనుభవాలు మారతాయి. కనుక మనం ఇక్కడ బాగా పరిశీలించవలసిన మాట ఏంటంటే, నోవాహు దేవుని దృష్టిలో ఏం పొందుకున్నాడు? కృప పొందుకున్నాడు. అవండి ఇక్కడ ఉన్న మన కుటుంబాలన్నీ కూడా అవండి దేవుని కృప చేత నింపబడాలి. ప్రతి దినము దేవుని కృప మన కుటుంబాన్ని ఆవరించాలి. అవండి ప్రతి కుటుంబం ఏమండి నా నుండి మీ అందరి కుటుంబాలు, అన్ని కుటుంబాల్లో దేవుని కృప ప్రవహించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఈ సంవత్సరం దేవుని కృప మన ఇంట్లో ఆవరించినప్పుడు, దేవుని ఏమండి ఆ కృప నోవాహు దొరికిన ఆ కృప మనకు దొరికినప్పుడు మన జీవితం ఆశీర్వాదకరంగా మలచబడతాయి. ఒకసారి ఆలోచించమని ప్రభు యొక్క వాక్యాన్ని బట్టి మీకు
గుర్తు చేస్తూ ఉన్నాయి. దేవుని కృప పొందిన నోవహు. నేటికి నోవహు సంతానం మనమందరం కూడా అండి. నోవహుకు 3 కుమారులు. ఆ 3 కుమారుల నుంచే ఈ యావత్ ప్రపంచం విస్తరించినట్లుగా వాక్యములో మనం చూడగలుగుతున్నాం. ఎందుకునంటే దేవుని కృప నోవహు పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈనాడు దేవుని కృప నా కుటుంబం పొందుకోవాలని ఆశ మనకుందా అండి? కృప లేదని నేను అంటలేదండి. అయితే శాశ్వతమైన కృప మనకు కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శాశ్వతమైన కృప కావాలి ఏమండి. ఒకవేళ కృప మనకు ఏమండి చాలినంత కావాలి, దాని కొరకు మనం వేడుకోవాలి. ఈ సంవత్సరం కనుక దేవుని కృప అనేది మనం అత్యధికంగా పొందుకోగలిగితే మన స్థితిగతులు మార్చబడతాయి అనేది మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఇది ఆదికాండం త్వరగా చూడండి, 24వ అధ్యాయం. ఇది ఆదికాండం 24వ అధ్యాయం 27వ వచనం చదవండి. తన తల వంచి యెహోవాకు మొక్కి, అబ్రహామును నా యజమానుని దేవుడైన యెహోవా స్తుతింపబడును గాక, ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాతో కలిసి మాట చెప్పండి. నా యజమానునికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు. ఎవరు తన యజమానుడు అంటే? అబ్రహాం. ఈ మాట ఎవరు చెప్తున్నారు అమ్మా? ఎలియాజరు చెప్తున్నాడు. దేవుని కృప నా యజమానుడైన అబ్రహాముకి దేవుని కృప ఎప్పుడు తోడుగానే ఉంది. దేవుడు అబ్రహాముకు కృప చూపుట మానలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ సాక్ష్యం మనం కూడా పొందుకోవాలి. దేవుని కృప మా ఇంటిని విడిచిపెట్టలేదండి, ఆయన మానలేదండి. ఆయన కృప మాకు ఎప్పుడు కూడా సహాయం చేస్తూనే ఉందండి. మనము కూడా సాక్షులుగా ఉండగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ దేవుని కృప పొందుకున్న అబ్రహాం. ఇందాకెవరమ్మా? ఇందాకెవరు? ఇందాకెవరు? దేవుని కృపను పొందుకున్న నోవహు. ఇక్కడ ఎవరమ్మా? అబ్రహాం జీవితంలో కూడా మనం చూస్తే ఏమండి, వృద్ధాప్యములో ఏమండి మరి ఒక బహుమానాన్ని దేవుడు ఇచ్చినట్లుగా మనము అబ్రహాం జీవితంలో మనం చూడగలుగుతాం. ఏమండి, ఇస్సాకుని దేవుడు ఇచ్చాడు, వాగ్దాన పుత్రుని ఇచ్చాడు. తద్వారా దేవుడు ఎంతో ఆశీర్వాదకరంగా నిలబెట్టినట్లుగా మన వాక్యంలో మనం చూస్తున్నాం. ఏమండి, వృద్ధాప్యములో ఆ స్థితి రావడానికి ఏమండి దేవుని అద్భుతమైన కృప కాదంటారా? అద్భుతమైన దేవుని కృప కాదంటారు అది. కనుక నా యజమానికి దేవుడు తన కృపను చూపుట మానలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, ఆ కృప మనం పొందుకోవాలి ఈ సంవత్సరం. దేవునికి స్తోత్రం. ఆ కృప మనం పొందుకోవాలి. ఏమండి, దావీదు కూడా చక్కటి మాట కృప గురించి ఎన్నో విషయాలు దావీదు మాట్లాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. అసలు కృప ఎంత గొప్పదో 2 మాటలు చదువుదామండి. ఏమండి, నేను త్వరగా వాక్యంలోంచి మనకి ఇంకా పావుగంటే సమయం ఉంది కనుక త్వరగా చూడండి. కీర్తనల గ్రంథం 57వ అధ్యాయం 9వ వచనం చూడండి. కీర్తనలు, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. దేవునికి స్తోత్రం. అందరు చెప్పండి అమ్మా, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. అందరు చెప్పాలి, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. ఇంకొక మాట చదువుదాం. అదే కీర్తనల గ్రంథం 63వ అధ్యాయం 3వ వచనం. నీ కృప జీవము కంటే, ఇందాకేం చదువుకున్నావు? నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. ఇక్కడ నీ కృప జీవము కంటే, ఎంత అద్భుతమైన మాట అండి.
అలాంటి దేవుని కృప నాకు కావాలని ఆశ ఎంతమందిలో ఉందండి? ఏమండి? బంగారం ఇస్తానంటే వద్దంటారా ఎవరన్నా? చెప్పండి అమ్మా, 1 కేజీ బంగారం ఇస్తానంటే ఏమండి వద్దంటారా? ఏమండి? అయితే దేవుని కృప నాకు కావాలి. అది జీవము కంటే, చెప్పండి అమ్మా, దేనికంటే? జీవము కంటే ఉత్తమమైనది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక అలాంటి దేవుని కృప నాకు కావాలని ప్రతిరోజు దేవుని పాదాలు పట్టుకోవాలి ప్రభునందు పిల్లారా. అయ్యా, నీ కృప చేత నా కుటుంబాన్ని నింపు, శాశ్వతమైన నీ కృప చేత నన్ను నింపు అని దేవుని పాదాలు మనం పట్టుకోగలిగితే నిశ్చయముగా నోవాహు దొరికిన దేవుని కృప, అబ్రహాముకు దొరికిన దేవుని కృప, దావీదుకు దొరికిన దేవుని కృప మనకు కూడా దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. మన క్రిస్మస్ సందర్భంలో మనం మాట్లాడుకుంటాం, దయాపాత్రురాలా నీకు శుభము, దేవుని వలన నీవు ఆ కృప పొందితివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమంటే మరి ఏం పొందింది? చెప్పండమ్మా, మరి ఏం పొందింది? దేవుని చేత కృప పొందింది. ఎంత అద్భుతమైన మాట. ఈ భూమి మీద ఏమండి లోకరక్షకుని జన్మనిచ్చే తల్లిగా దేవుని కృపను పొందినట్లుగా వాక్యములు మనం చూడగలుగుతున్నాం. కనుక నేను చెప్పే మాట ఏంటంటే, ఏమండి ఈ సంవత్సరం మనం అత్యధికమైన దేవుని కృపను మనము పొందుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొక మాట చదువుకుని మనము మరో 2వ మాటలోకి వెళ్ళిపోదాం. చివరగా నిర్గమకాండం 15వ అధ్యాయం 13వ వచనం చూడండి. నీవు విమోచించిన నీ ప్రజలను నీ కృప చేత తోడుకొని పోతివి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అండి 400 సంవత్సరాలు దేవుని ప్రజలు ఎక్కడున్నారమ్మా? ఐగుప్తులో బానిసత్వంలో ఉన్నారు. అది ఇంపార్టెంట్ మాట. ఎక్కడున్నారు? బానిసత్వంలో ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు. అయితే దేవుని కృప వారికి ఉందగనుక వారు ఎర్ర సముద్రాన్ని దాటేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి శత్రు సమూహం ఐగుప్తు యొక్క బలం నుంచి వారు బయటకు వచ్చేసారు. ప్రభునందు పిల్లారా, దేవుడు ఏమండి ఎన్నో అద్భుతాలు వారి జీవితంలో జరిగించినట్లుగా వాక్యములు మనం చూస్తున్నాం. ఏంటి కారణం అంటే, తన ప్రజల మీద దేవునికి ఏముందంట? కృప ఉన్నదన్న విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. కనుక ఆ కృపే మనకుంటే, అంటున్నారా, ఆ కృపే మనకుంటే మన స్థితిగతులు ఎంత ఆశీర్వాదకరంగా మలచబడితే ఒకసారి ఆలోచించేయండి. నేను ఆది కాండంలోంచే 2-3 మాటలు చెప్పాను. ఇంకా పరిశుద్ధ గ్రంథములోంచి మరి దేవుని కృపను పొందిన వారి గురించి చదివితే ఎన్నో విషయాలు మనకు బయటకు వస్తాయి. కనుక మనకు సమయం లేదు కనుక నేను ముగిస్తున్నాను. ప్రభునందు పిల్లారా, దేవుని కృపను ఈ సంవత్సరం అత్యధికంగా మనం పొందుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే ఇంకో మాట చెప్పమంటారా అమ్మా? దేవుని కృపను పొందుకోవాలంటే వింటున్నారా? ఏం పొందుకోవాలి మనం? దేవుని కృప పొందుకోవాలి. మంచిది. అయితే దేవుని కృపను పొందుకోవాలని అంటే కొన్ని క్వాలిటీస్ కూడా ఉండాలి. ఏమండి? ఏముండాలి? దేవుని కృప నోవాహు ఎందుకు పొందుకున్నాడు? ఒకసారి చూడండి అమ్మా. ఊరికినే పొందేసుకున్నాడా? ఏమండి? ఒకసారి చూడండి 6వ అధ్యాయం 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడై ఉండెను. ఎలా ఉన్నాడంటమ్మా? నీతిపరుడై నిందారహితుడై ఉన్నాడనే విషయాన్ని మనము గ్రహించాలి. కనుక దేవుని కృప ఈ సంవత్సరం మనము పొందుకోవాలి ఖచ్చితంగా. శాశ్వతమైన ఆ కృప అండ్ వెలకట్టలేని దేవుని కృపను మనం ఈ సంవత్సరం పొందుకోవాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మనం పాడతాం కదా, నీ కృపలే నీ క్షణము, నీ దయలే నీ క్షణము,
నేను ఊహించలేను యేసయ్యా. పాడండి. నీ దయలేని క్షణము నీ యేసయ్యా, నీ కృప నాకు చాలయా. నీ కృప లేనిదే నే ఉండలేనయ్యా. యేసయ్యా, నీ కృప లేనిదే నే ఉండలేనయ్యా. నీ కృప లేని క్షణము. పాడండమ్మా, అందరు చెప్పలు కొట్టాలి. నీ కృప లేని క్షణము యేసయ్యా, నీ కృప నాకు చాలయా. నీ కృప లేనిదే నే నుండలేనయ్యా. యేసయ్యా, నీ కృప లేనిదే నే నుండలేనయ్యా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక మనము ప్రతిరోజు కూడా మనము ప్రార్థనా సమయంలో మనం చేయవలసిన అద్భుతమైన ప్రార్థన ఏంటంటే, నాకు చాలినంత కృప కావాలయ్యా, నాకు శాశ్వతమైన కృప నాకు కావాలయ్యా, నీ కృప నన్ను విడిచిపెట్టొద్దయని దేవుని సన్నిధిలో మనం ఎంతగానో మొర్ర పెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. మరొక మాటలోనికి వెళ్ళిపోదాం. యోహాను సువార్త 2వ అంశంలోనికి మనం వెళ్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుదాం. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడును, మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. రెండోది, మొట్టమొదటిగా మనం అందుకోవలసింది దేవుని, చెప్పండమ్మా, దేవుని కృప. రెండవదిగా మనం పొందుకోవలసింది దేవుని ఆత్మ. ఏమండి, ఏలియా దగ్గర నుంచి మనకు తెలుసు కదా, ఎలీషా ఏం పొందుకున్నాడు అవండి అంటే ఆత్మను, సమృద్ధైన ఆత్మ నాకు కావాలని ఎలీషా మరి భక్తుడైన ఏలియా దగ్గర పొందుకున్నట్లుగా వాక్యంలో మనం చూస్తాం. ఆ ఏలియా మీద మరి ఈ ఆత్మ ఎలా వచ్చింది అంటే దేవుడు అనుగ్రహం. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఏమండి, అది ఏలియాదా? చెప్పండి అమ్మా, అది ఏలియాదా? అది ఎలీషాదా? కాదు కదా. ఎవరిది? దేవుని ఆత్మ. దేవునికి స్తోత్రం కలుగునగాక. కనుక మనము కొలత లేకుండా, ఏం లేకుండా అంటే అంత అత్యధికమైన దేవుని ఆత్మ చేత మనం నింపబడాలి అన్న ఆశ, ఆతృత మనం అందరిలో ఉండాలండి. నేను ఈ సంవత్సరం దేవుని కృపను నేను పొందుకోవాలి, ఈ సంవత్సరం నేను దేవుని ఆత్మ చేత నేను నింపబడాలి, కొలత లేనంత ఆత్మ చేత దేవా నన్ను ఈ సంవత్సరం నింపయ్యా, ఈ ఆత్మ సరిపోదయ్యా, ఇంకా సమృద్ధి అయిన నీ ఆత్మ చేత నన్ను తాకయ్యా అని ఈ సంవత్సరం దేవుని పాదాలు పట్టుకుని మనం గోజాడుకుంటే ఆయన ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తే చూడండి, అయితే ఆయన అనగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన తానంతట తానే ఏమియో బోధింపక వేటిని విననో వాటినే బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయను. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మలను సర్వసత్యములోనికి, ఏమండి, ఏమొచ్చినప్పుడు అవండి, సత్యస్వరూపి అయిన ఆత్మ మన మీదకి దిగి వచ్చినప్పుడు
ఆయన మనల్ని సర్వ సత్యములోనికి నడిపిస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఈ సంవత్సరం నేను సర్వ సత్యములోనికి నడిపించబడాలి. ఈ సంవత్సరం మనం అందరము కూడా సర్వ సత్యములోనికి నడిపించబడాలి. దేవుని సంగతులు మనము తెలుసుకోవాలి. దేవుడు జరగబోతున్న సంగతులను మనకు బోధిస్తాడట. ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు ఆత్మే ఏమండి ఏమని మనకు తెలియజేస్తాడంట. చూడండి, ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు, ఎంత అద్భుతమైన మాట ఏమండి. జరగబోతున్న సంగతులను కూడా ఆ సత్యస్వరూపైన ఆత్మ మనలోనికి వచ్చి మనకు తెలియజేసి మన ద్వారా అనేక మందికి బోధించేటట్లుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక ఆ సత్యస్వరూపైన ఆత్మ నాలోనికి రావాలి. ఆత్మ లేదని కాదు, ముందు చెప్పాను కదా అమ్మా. దేవుని ఆత్మ అనేది మనలో లేకపోతే ప్రార్థనకి వచ్చేవారం కాదు, ప్రార్థనలో కూర్చునేవారమే కాదు, యేసు దేవుడని ఒప్పుకునేవారమే కాదు. ఉన్నది దేవుని ఆత్మ. అయితే ఏమండి, ఇంకా సమృద్ధి అయిన ఆత్మ, కొలత లేనంత ఆత్మ, ఏడంతల ఆత్మ, ఏమండి 2 పాళ్ళ ఆత్మ అని మనం చూడగలుగుతాం. కనుక ఈ ఆత్మను మనము సమృద్ధిగా ఈ సంవత్సరం అందుకోవాలి, పొందుకోవాలనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నాను. కనుక యోహాను సువార్త తర్వాత అపోస్తుల కార్యాల్లో వస్తే ఆ సత్యస్వరూపైన ఆత్మ ఎంతమంది మీదకు వచ్చిందంటమ్మా? 120 మంది మీదకు వచ్చినప్పుడు వారు మరి ఎంతో ఆశీర్వాదకరంగా మలచబడినట్లుగా మనం చూడగలుగుతాం. అయితే ఈ ఆత్మ కొరకు వారు ఉపవాసం ఉండి ఎన్నో దినాలు కనిపెట్టి ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే వాళ్ళందరూ కూడా ఏం చేశారు? 14 వచ్చిన చూడండి, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం. వీరందరూ వీరితో కూడా కొందరి స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఒక గదిలోనికి వెళ్ళిపోయారు వీళ్ళందరూ. ఏమండి, అంటే లోకానికి వేరైపోయారు. ఏమండి, దేవుని ఏర్పాటు చేసిన ఒక గదిలోనికి వారు వెళ్ళి అక్కడ వారు ప్రార్థన చేస్తున్నారు. ఏమండి, ఆ మేడ గది మన మందిరం. ఆ మందిరంలో మనం ఎడతెగగా ప్రార్థన చేసి కనిపెట్టినప్పుడు సత్యస్వరూపైన ఆత్మ ఒక్కొక్కరిని తాకి కొలతలేనంత ఆత్మచేత మనల్ని నింపి మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాంటి ఏమండి కృపలను మనం ఈ సంవత్సరం పొందుకోవాలండి. ఏమండి, అలాంటి ఆ ఉన్నతమైన ఆధ్యాత్మికమైన విలువలతో కూడిన అనుభవాలు ఈ సంవత్సరం మనం అందుకోవాలని, పొందుకోవాలని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక అపోస్తల కార్యాలు చాలాసార్లు మనం చదువుకున్న ఆత్మ వారిని ఏ స్థితిలోనికి తీసుకువెళ్ళిందో, ఎలాంటి కార్యాలు జరిగించిందో, ఏమండి అవన్నీ కూడా మనము చాలాసార్లు గ్రహించుకున్నాం, చాలాసార్లు చదువుకున్నాం. ఒకసారి చదవండి, 17 వచ్చిన చదవండి. అంచె దినములందు నేను మనుష్యులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులు మీ కుమార్తెలు ప్రవచించెదరు. మీ యవనస్తులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలల కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్రి మీదను ఏ ఆత్మ? నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, కింద భూమి మీద సూచక్రియలను, రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కలుగజేసేదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఎలాంటి గొప్ప కార్యాలు జరుగుతాయండి. కనుక ఈ సంవత్సరం మనం అందరం కూడా ఈ రెండు విషయాల కొరకు ఎక్కువ ప్రార్థన చేసుకోవాలి. దేని కొరకు? దేవుని కృప కొరకు, రెండవది దేవుని ఆత్మ. ఈ రెండిటిని మనం అందుకుని పొందుకోగలిగితే ఏమండి మనము జయం పొందిన వారిమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక ఇవి పొందుకోకుండా ఇంకేం పొందుకున్నా ఏమండి
లోక సంబంధమైన దీవెనలు ఎన్నో మనం పొందుకోవచ్చు. అవన్నీ మనం ఉన్నంత కాలమే ఉంటాయి అండి. అవన్నీ కూడా మనం ఉన్నంత కాలమే ఉంటాయి. ఈ రెండిట్లు మనం పొందుకోగలిగితే మరణించిన తర్వాత కూడా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, మరణించిన తర్వాత కూడా నోవహు కృప పొందుకున్నాడు, పరలోకం వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి, దేవుని ఆత్మ లేనివాడు నావాడు కాదు. కనుక ఆత్మ ఉంటే ఖచ్చితంగా ఎవరి వారు అవుతాం? దేవుని వారు అవుతాం, దేవుని పిల్లలం అవుతాం, దేవుని కుమారులం అవుతాం. ఎప్పుడైతే దేవుని కుమారులం అవుతామో దేవుండే ఆ ఉన్నతమైన రాజ్యములో మనం ఉండగలుగుతాం. ఇవి పొందుకోకుండా ఏమండి మనం ఇంకేం పొందుకున్నా అవి కొంతకాలమే మనకు మేలు చేస్తాయి. అయితే ఈ రెండిటిని మనం ఈ సంవత్సరం పొందుకోగలిగితే మనం మరణించిన తర్వాత కూడా మన భవిష్యత్తు ఆశీర్వాదకరంగా ఉంటుంది అనే విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక మనము దేవుని కృపలో, దేవుని ఆత్మలో ఈ సంవత్సరం వర్ధిల్లాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడా నీ ఆత్మతో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడ నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడ నా పెదవులు కాల్చుమా, పరిశుద్ధాత్మ దేవుడ పరిశుద్ధత నింపుమా, నీ ఆత్మతో నన్ను నింపుమా, నీ ఆత్మశక్తిని నా కొసగుమా, పరిశుద్ధాత్మ దేవుడ నీ ఆత్మతో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడ నీ అగ్నితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడ నా పెదవులు కాల్చుమా, పరిశుద్ధాత్మ దేవుడ పరిశుద్ధత నించుమా. దేవునికి స్తోత్రం. కనుక ఈ సంవత్సరం అయ్యా నీ కృపతో నన్ను నింపయ్యా, నీ ఆత్మచేత నన్ను నింపయ్యా. ఈ రెండు ప్రార్థనలు మనం బలముగా చేయాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుని కృప మనల్ని ఆవరిస్తుంది, దేవుని ఆత్మ మనల్ని తాకుతుంది. నిశ్చయముగా మనము ఎంతో ఆశీర్వదించబడిన వ్యక్తులుగా మలచబడతామనే విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అయితే నోవహు దేవుని దృష్టి యందు కృప పొందినవాడు. ఆయన కొలతెనంత ఆత్మను దేవుడు అనుగ్రహించాడు. కొలత లేనంత ఆత్మను ఆయన అనుగ్రహించాడు. యేసుక్రీస్తు ప్రభు ఆయన అనుగ్రహించే వరము కొలది మీకు కృప దొరుకుతుందని మనం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో చదువుకున్నాం. కనుక ఆ కృప మనకు కావాలి. ఈ సంవత్సరం ఆ దేవుని ఆత్మ, సమృద్ధి అయిన దేవుని ఆత్మ, బలమైన దేవుని ఆత్మ, అగ్ని జ్వాలల వంటి దేవుని ఆత్మ ఈ సంవత్సరం మనం అనుభవించాలి. ఆత్మలో ఆరాధించేవారుగా, ఆత్మలో ప్రార్థన చేసేవారుగా, ఆత్మలో ప్రభుని గణపరిచేవారుగా మన అనుభవాలు మార్చబడినట్లుగా ఈ సంవత్సరం ప్రభా నీ ఆత్మచేతన నింపు, నీ కృప నాకు అనుగ్రహించు అని ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థన చేద్దాం. కరుణ యేసయ్యా స్తోత్రమయ్యా, స్తోత్రం దేవా, యేసయ్యా కృప చూపించండి. అందరూ కూడా ప్రార్థన చేసుకోండి. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుందాం. దేవుని కృపను సౌలు పోగొట్టుకున్నాడు. దేవుని కృపను మనం పొందుకోవాలి కానీ పోగొట్టుకోకూడదు. దేవుని ఆత్మను సంసోను పోగొట్టుకున్నాడు, అది సంపాదించుకోవాలే కానీ దాన్ని మనం పోగొట్టుకోకూడదు. ప్రార్థన చేసుకుందాం. సమృద్ధి అయిన దేవుని ఆత్మ మనకు కావాలి. 7 అంతల ఆత్మచేత మనం నింపబడాలి. 7 అనేది సంపూర్ణతకు సాదృశ్యం. దేవా మీకు వందనాలు, దేవా మీకు స్తోత్రాలు. ఈ సంవత్సరం
నా మీద అత్యధికమైన నీ కృప కావాలయ్యా. ఈ సంవత్సరం మా సంఘం మీద అత్యధికమైన మీ కృప కావాలయ్యా. ఈ సంవత్సరం మా సంఘం మీద అత్యధికమైన మీ ఆత్మ వర్షం ప్రభువా, ఒక మేఘం వలె, ఒక మంచు వలె మా మందిరాన్ని, మా సంఘ సభ్యుల్ని ఆవరించాలయ్యా. ఒక ప్రవాహం వలె ప్రభా దేవా, కృప చూపించమని, కృప చూపించమని, కృప చూపించమని, కృప చూపించమని దేవా, కృప చూపించమని, సహాయము దయచేయమని దేవా. మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ, మీకే వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. నీ మందిరానికి వచ్చిన బిడ్డలందరినీ కూడా మరొక్కసారి దర్శించమని వేడుకుంటూ, ఆత్మలో నూతన పరచబడ్డానికి కృప చూపించమని వేడుకుంటూ, కృప చూపించమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్.